ఏపీ రాజకీయాల్లో కొంత ఉత్కంఠత నెలకొంది. నేడు టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా అయితే విడుదల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది. రెండు పార్టీల అధ్యక్షులు అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా జాబితాను ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి టీడీపీ సీనియర్ నేతలు చేరుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నివాసానికి రావడం జరిగింది. ఇక తాజా సమాచారం ప్రకారం చూస్తే 118 సీట్ల వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇక ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. నేడు టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అయితే విడుదలకు సిద్ధమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ నేపథ్యంలో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదటిగా 60 నుంచి 70 వరకు కూడా లిస్ట్ వస్తుంది అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం 118 వరకు కూడాను ఇరు పార్టీలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో 11 గంటల 40 నిమిషాలకైతే ఫస్ట్ లిస్ట్ రాబోతుంది. ది ఫస్ట్ లిస్ట్ పైన కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఇరు పార్టీలకు సంబంధించి కూడాను అంటే సిట్టింగులు గా ఎవరున్నారో టీడీపీకి సంబంధించి కూడాను టీడీపీ నేతల్లో కూడాను కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కంప్లీట్ గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి సిట్టింగ్ వాళ్ళు ఖచ్చితంగా అందరూ ఉంటారా లేదా అన్న అంశంపై కూడాను ఒకంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అలాగే జనసేన విషయానికి వచ్చేసరికి జనసేన కూడాను సిట్టింగ్ ఉన్న స్థానాల్లో కూడాను ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అలాగే విశాఖపట్నానికి సంబంధించి కావచ్చు ఇలాంటి ప్లేసెస్ లో కూడాను జనసేన కూడాను పట్టుబడుతూ ఉంది తమ సీట్ల కోసం కూడాను. అలాగే ఇదివరకే అటు చంద్రబాబు కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు కొన్ని పేర్లను అయితే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఉమ్మడి రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మొదటిగా అనుకున్న ప్రకారం 60 నుంచి 70 వరకు కూడా ఉంటుంది అనుకున్నారు. బట్ తాజా సమాచారం ప్రకారం చూస్తే 118 మంది అభ్యర్థుల లిస్ట్ అయితే వెలువడించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే టీడీపీ విషయానికి సంబంధించి కొంతమంది సిట్టింగ్లు మార్చే అవకాశం కూడా ఉన్నట్టు కూడా ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు కూడా కొంత పక్కన పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి మొదటి అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ చేరుకోవడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ప్రకటించిన దాని ప్రకారం చూసుకుంటే 11 గంటల 40 నిమిషాలకు అధికారికంగా 118 పేర్లు దరిదాపు 118 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 100 స్థానాలలో తెలుగుదేశం పార్టీ అలానే 18 స్థానాలలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి మొదటి విడత అభ్యర్థుల లిస్టును ప్రకటించడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే 3 నుంచి 4 సార్లు ఇరువురు ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నా చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇంట్లోనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని రాయలసీమ కోస్తా ఈ ప్రాంతాల్లో చూసుకుంటే గనక కుల మత వర్గాల అన్నింటినీ కూడా బేరీజు వేసుకొని లిస్టు ఉంటుందని చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాపై కూడా అత్యంత టెన్షన్ కూడా వాతావరణం నెలకొని ఉండటం జరిగింది. అయితే ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు, అసలు ఈ రోజు ఎన్ని ప్రకటిస్తారు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే మొదటి విడత దానిలో చూసుకున్నట్లయితే గనక 118 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందంటూ కూడా చెబుతున్నారు. అందులో 100 స్థానాలకు పైగా తెలుగుదేశం అలానే 15 నుంచి 18 స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లు ఉంటాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇప్పటికే గత 15 రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పర్యటనలో విశాఖపట్నం, రాజమండ్రి అలానే భీమవరం ఈ ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆశావాహులకు ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రలో 4 నుంచి 5 పేర్లు అలానే గోదావరి జిల్లాలో 7, 8 అలానే కోస్తాలో 4, 5 పేర్లు మొత్తం 18 పేర్లు మొదటి విడతగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం కూడా ఉంది. అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూసుకుంటే గతంలో సిట్టింగ్ ఉన్నటువంటి 23 మంది ఉన్నారు. ఆ 23 ఏదైతే గతంలో గెలిచారో ఆయా సీట్లు కన్ఫర్మ్ గా ఉండటము వాటితో పాటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటువంటి ఏవైతే సీట్లు ఉన్నాయో వాటిని ప్రాథమికంగా ఈ రోజు ప్రకటించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎక్కడైతే రెండు పార్టీలకు సంబంధించి కూడా మేమంటూ పోటీ పడుతున్నటువంటి నాయకులు ఉంటారో అటువంటి చోట్ల కొంచెం డ్రాగాన్ చేసే అవకాశం ఉంది. కానీ మిగిలిన ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాలలో తప్పనిసరిగా ఈ సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే శ్రీనివాస్ ఇప్పుడు ఏదైతే
తెలుగుదేశానికి సంబంధించి సిట్టింగ్ గా ఉన్న ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో వినిపిస్తుంది ఈ ప్లేసెస్ లో డౌట్ గా ఉందని. ఎందుకంటే అటువైపు జనసేన కూడాను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొన్ని ప్లేసెస్ ని ఒకంత డౌట్ గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. గోరింట్ల బుజ్జయ్య చౌదరి దానికి సంబంధించి కావచ్చు, అలాగే ఆదిరెడ్డి భవానీ, అలాగే గంటా శ్రీనివాస్ విశాఖపట్నంకి సంబంధించి కూడా వీళ్ళ పేర్లు లిస్ట్ లో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటే వినిపిస్తున్నాయి. దీనిపైన ఏంటి అసలు సమాచారం ఎలా ఉంది? ఫస్ట్ లిస్ట్ లో ఉంటాయా ఉండవా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే 23 మంది సిట్టింగ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆయా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పట్టుబడతాము, అలానే జనసేన పార్టీ కూడా పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా 1+ అంటే 2+1 2 స్థానాలకు సంబంధించి ఒక స్థానం అంటే 2 ప్లేసులు ఎంచుకున్న తర్వాత వాటిని మూడోది తప్పనిసరిగా జనసేనకి ఇచ్చే విధంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే 23లో దరిదాపుగా 18 నుంచి 17 తెలుగుదేశం అభ్యర్థులే ఉంటారు. ఆ సిట్టింగుల్లో ఉన్న వాటిలో 6 నుంచి 7 స్థానాలు మాత్రమే జనసేన పార్టీ అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే గనక గంటా శ్రీనివాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీ ఇలా ఈ పేర్లకు సంబంధించి వాటిలో తప్పనిసరిగా జనసేన పార్టీకి కేటాయించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక అసలు మొదటి విడతలో ఎవరికి అంటే గతంలో కనుక 1 నుంచి 4 సార్లు అంటే సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి ప్లేసుల్లో వారికి ఇప్పుడు పొన్నూరు, ధూళిపాడ నరేంద్ర, అలానే కొంతమంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు ఈ ప్రాంతం అంటే నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్దనే ప్రత్యేకమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి అక్కడ ఇరువురు 2 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కలిసి ఈ ఏదైతే ఉమ్మడి జాబితా ఉందో ఆ ఉమ్మడి జాబితాను ప్రకటించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అధికారికంగా 118 అంటే ఉమ్మడిలో భాగంగా చూసుకుంటే 118 మంది అభ్యర్థులకు సంబంధించి ప్రకటనకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పోటాపోటీగా ఉంటాయో ఆ స్థానాలను 2వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పోటీ లేకుండా ఒక అభ్యర్థి పేరు క్లియర్ గా ఉన్న వాటిని ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నారు. అలానే కొంతమంది సిట్టింగ్లు కానీ అదే గతంలో సీనియర్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా ఈసారి మొండి చేసి చూపే అవకాశం కూడా కనపడుతుంది. అంటే కొంత మార్పులు చేర్పులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని బేరు చేసుకునే ఈ లిస్ట్ ఉంటుందంటూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ 2 పార్టీ వర్గాలు కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనుక ఉంది. శ్రీనివాస్, ఈ లిస్టు ఏదైతే మొన్న ఇంతకు ముందు వరకు 70 వరకు అభ్యర్థులు అనుకున్నారు, ఇప్పుడు 118 వరకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ని గంటలకి ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు? అండ్ ఇంకోటి, ఈ లిస్టు కంటే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కొంతమంది టీడీపీ నేతలతో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు హాజరయ్యారు, దానికి ఎలా ఉంది? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఈ ఎన్ని పేర్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో వారితో చర్చించి కీలక నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. నక్కా ఆనందబాబు, యనమల రామకృష్ణుడు, అలానే చూసుకున్నటువంటి కనుక పార్టీలో సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఇరువురితో కూడా సుమారు 45 నిమిషాల పాటు భేటీ కావడం జరిగింది. ఆ భేటీ తర్వాతనే ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలానే నాదెండ్ల మనోహర్తో పాటు పార్టీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ప్రత్యేకంగా చర్చించి మరి కాసేపట్లోనే ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.